పర్వాలేదు. అసలు ఏం జరిగింది ఏంటి మీరు కూడా ప్రెస్ మీట్ లో చూసారు సార్ ఏం మాట్లాడారు? ఏం లేదండి, ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇప్పుడు సినిమా కోసం అని వెళ్ళారు. సినిమా కోసం వెళ్ళినప్పుడు సినిమా గురించి మాట్లాడతారు. ఏ ఆర్టిస్ట్ అయినా సరే సినిమా గురించే మాట్లాడతారు. అసలు సినిమా ఆయన యాక్ట్ చేసింది కామెడీ, ఆ కామెడీ లాగానే ఆయన చెప్పారు. ఈ 100 గొర్రెల్లో 11 ఉంటాయి అని 11, 12, 10 అలాగా మనం మాట్లాడేశారు. మాట్లాడిన తర్వాత అది పెద్దగా ఎవరికి ఏం అనిపించట్లేదు. అందులో అంత మనం ట్రోల్ చేసి అంత టార్గెట్ చేసే అంత పెద్ద పెద్ద మ్యాటర్స్ అక్కడ ఏమి కనపడట్లేదు. యాక్చువల్లీ ఏంటంటే చూసే వాళ్ళకి సింపుల్గానే ఉంది, కానీ వీళ్ళు ఎందుకు ఇలా ట్రోలింగ్ చేసి అది సారీ చెప్పాలి, ఆయన తప్పు చేశాడు అలాగా అని చెప్పేసి ఎందుకు మాట్లాడుతున్నారో అది వాళ్ళకే తెలియాలి, మనకైతే తెలియట్లేదు. ఆయన ఏం మాట్లాడాడు? గొర్రెలు అన్నాడు. ఇప్పుడు ట్రోల్ చేసే వాళ్ళందరూ గొర్రెలు కాదు కదా, మనుషులు. కాబట్టి గొర్రెలకు కోపం రావాలి కానీ మనుషులకు ఎందుకు కోపం వస్తుంది? తర్వాత ఇది సినిమా గురించి మాట్లాడారు, రాజకీయం అందులో ఎత్తలేదు, అసలు ఎవరి పేరు తీయలేదు. అలాంటప్పుడు ఎందుకు ఈయన టార్గెట్ చేస్తున్నారు? అది మనం వచ్చి మనకి సమాధానం చెప్పాలే తప్ప ఈ మొబైల్ పట్టుకొని అందులో ఇష్టానికి రాయటం, మొబైల్ సారీ చెప్పాలని చెప్పటం ఇది ఎంత మాత్రం కరెక్ట్? మీకు దమ్ము ధైర్యం ఎవరికన్నా ఉంటే నువ్వు రా, వచ్చేసి పృథ్వీరాజ్ గారు మీకు సారీ చెప్పండి, ఈ తప్పు చేశారని చెప్పాలి. ఈ ఫోన్ ఒకటి ఉంది కదా అని చెప్పేసి ట్విట్టర్లో అన్నిట్లలో ఫేస్బుక్లలో మీరు నోరుకొచ్చినట్టు మాట్లాడటం, అందులో 3 గంటల నుంచి రాత్రి 3 గంటల నుంచి ఫోన్ల మీద ఫోన్లు ఎవరెవరు చేస్తున్నారో తెలియదు. అమ్మ బూతులు అంటే అసలు ఇంకా ఆడపిల్లలు వినను కూడా వినకూడదు. మీ అమ్మ అట్లాంటిది, నీ పిల్లం ఇట్లాంటిది, నీ చెల్లె ఇట్లాంటిది, నీ బిడ్డ ఇట్లాంటిది, బూతులు అంటే బూతులు. వాళ్ళు మరి కడుపుకు అన్నం తింటున్నారో గడ్డి తింటున్నారో, వాళ్ళు అసలు అమ్మ నాన్నకు పుట్టారో లేకపోతే ఎవరికి పుట్టారో మనకు తెలియదు, కానీ మనుషులు అన్నవాళ్ళు అంత బూతులు మాట్లాడుతున్నారు. అది ఎంత మాత్రం కరెక్ట్? ఇంకొకటి మేడం, ఇవాళ విశ్వక్సేన్ ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ఆ మీట్లో కూడా ఏదైతే పృథ్వీరాజ్ గారు సంబోధిస్తూ ఉన్నారు కదా, నాకు సంబంధించిన క్యారెక్టర్స్లోని 66 గొర్రెలు, 85 లెక్క చూస్తే 150, ఎండింగ్ సీన్కి వచ్చేసరికి 11, అంత ఎగ్జాక్ట్గా ఎలా ఉన్నాయో తెలియదు అని చెప్పడం జరిగింది కదా. అయితే విశ్వక్సేన్ గారు నిజానికి ఆ సీన్సే లేవు మా సినిమాలోని, సో బాయ్కాట్ లైలా అని చెప్పి మీరు ఎలా చెప్తారని చెప్తూ ఉన్నారు. ఏమంటారు మరి? ఇవాళ ఆయన మాట్లాడిన దానికి విశ్వక్సేన్ అసలు ఆ సీన్లే లేవు అన్నదానికి నిజంగానే పృథ్వీరాజ్ టార్గెట్ చేశారు అన్నది ఇక్కడ క్లియర్గా కొంతమంది అర్థం చేసుకుంటారు. ఏమంటారు దీనికి మరి? అందులో గొర్రెలు ఉన్నాయో లేవో మనకు తెలియదు, కానీ ఆయన చేసింది ఆయన మాట్లాడారు. అందులో గొర్రెలు ఉన్నాయా గొర్రెలు లేవా అన్నది డైరెక్టర్ గారికి తెలియాలి, యాక్టర్ హీరో గారికి తెలియాలి, చేసిన ఒక యాక్టర్ పృథ్వీరాజ్ గారికి తెలియాలి. కానీ అందులో ఎన్ని గొర్రెలు ఉన్నాయని మనకు తెలియదు. ఆయన గొర్రెల గురించి, ఆయనకి ఇచ్చిన సీన్స్ గురించి మాట్లాడాడు, కానీ రాజకీయం గురించి అసలు మాట్లాడలేదు. సారీ చెప్పేంత అవసరం కూడా లేదు. మన హీరో గారు ఏం చెప్తున్నారు, నేను సారీ చెప్తున్నాను మీరు మాట్లాడండి అని మనం ఫేస్బుక్లో అన్నిట్లో పెడుతుంటే విన్నాము. కానీ ఇప్పుడు మన జగన్ పార్టీ వాళ్ళు మాత్రమే వచ్చి ఆ సినిమా చూడరు కదా, తెలంగాణ వాళ్ళు చూస్తారు, అటు అన్ని కంట్రీల వాళ్ళు చూస్తారు కదా, అందరు చూస్తారు. వాళ్ళకి మాత్రం సారీ చెప్పాలి, వాళ్ళు మాత్రమే ట్రోలింగ్ పెడుతున్నారు. ఇప్పుడు రేపు ఇంకొక అతను పెడతారు, వాళ్ళకి సారీ చెప్తామా? వీళ్ళు ఎల్లుండి ఇంకొక అతను ట్రోలింగ్ పెడతాడు, ఇష్టానికి మాట్లాడతారు, వాళ్ళకి సారీ చెప్తారా? పెట్టిన వాళ్ళందరికీ సారీ చెప్పుకుంటూ మనం వెళ్తుంటే ఇంకా మనం మన లైఫ్ ఎక్కడ ఉంటుంది? సారీలలోనే వెళ్ళిపోతుంది. అక్కడ వచ్చేసి ఆ గొర్రెలు ఉన్నాయో లేవో మనకు తెలియదు. డైరెక్టర్ గారు కథ రాశాడు, ఇలా చేయమన్నారు, అలా చేశారు, అంతే. అదే ప్రజల ముందు ఆయన కామెడీ ఆర్టిస్టు కాబట్టి కామెడీ లాగా చెప్పాడు. ఓకే, అంతేగాని ఎవరిని ఉద్దేశించి చెప్పలే. ఇది మాత్రం గ్యారంటీగా చెప్తున్నాను నేను. ఎవరిని ఉద్దేశించి అసలు మాట్లాడలేదు. వాళ్ళు ఎందుకు రాస్తున్నారో వాళ్ళకి పని లేక టైం పాస్ కోసం వాళ్ళు అలా ట్రోలింగ్ పెడుతున్నారు. ఓకే మేడం, ఉద్దేశించి ఆయన చెప్పలేదు అని అన్నారు. మరి ఈ రోజు ఏదైతే మూవీ టీం ఆయన పెట్టుకొని కామెడీగా చేశామని చెప్తూ ఉన్నారు, మరి వాళ్ళు కూడా పృథ్వీరాజ్ గారు అసలు కావాలని అనలేదు, లేకపోతే ఉద్దేశపూర్వకంగా అనలేదు అని చెప్పి ఈయన వైపు ఎందుకని మాట్లాడట్లేదు? ఇప్పుడు విశ్వక్సేన్ గారు ఒక మాట అన్నారు, నేను ఇందాకే చూడడం కూడా జరిగింది. అసలు ఆ వయసుతో వస్తుంది, అతని వయసుకి అతను మాట్లాడాల్సిన మాటలకి మనం చెప్పాల్సిన అవసరం లేదు కదా, అతను కొంచెం అదుపులో పెట్టుకొని మాట్లాడాలి, అది కూడా నేను ఫీజులు ఇచ్చి ఇంట్లోని ట్రైనింగ్ సెంటర్ పెట్టి నేను చెప్పాల్సిన అవసరం నాకు లేదు కదా అని ఒక డైలాగ్ చెప్పడం జరిగింది. మరి దీనికి ఏం చెప్తారు? మరి ఈరోజు సినిమా ప్రమోషన్ చేసుకుంటున్నాడేమో అనుకుంటున్నా. ఇలాగన్నా పబ్లిసిటీ అవుతుంది కదా మూవీ. సైలెంట్గా ఒక సినిమా రిలీజ్ చేస్తే, నేను ఒక సినిమా చేశాను, సైలెంట్గా రిలీజ్ చేశాను, ఎవరు పట్టించుకోలేదు. ఇలాగ ఒకరి మీద బ్లేమ్ వేసి ఒకరిని చిన్న మ్యాటర్ని పెద్దగా చేస్తే అది ఎక్కువ పబ్లిసిటీ అయిపోతుంది. సో అందరు ఏముంది అందులో అని చూస్తారు కదా, ఇది ఒక పబ్లిసిటీ అనుకోవాలి, అంతేగాని ఇది పెద్ద మ్యాటర్ అయితే కాదు. కేవలం పబ్లిసిటీ ప్రమోషన్స్ కోసం. ఇప్పుడు నా సినిమా హిట్ అవ్వాలంటే పక్కతను ఒక గొర్రె, ఆ గొర్రెని బలి చేయాల, అంతే.
ప్రమోషన్స్ కోసం వీళ్ళు ఆడుతున్న ఇది అని నేను అనుకుంటున్నా అంతే. ఓకే ఓకే. సో ప్రెసెంట్ సార్ కండిషన్ ఎలా ఉంది ఏంటి, డాక్టర్స్ ఏం చెప్పారు, ఎప్పుడు కోలుకుంటారు ఏంటన్నది? డాక్టర్ ఇప్పుడు వెళ్ళారు, మాట్లాడాను, వచ్చాక చూసి చెప్తా అని చెప్పారు. ఓకే. సో ఎనీవే ఈరోజు ఏంటంటే చాలా దారుణంగా ట్రోల్ అవుతా ఉన్నారు. ఎందుకంటే రకరకాలుగా ఇండస్ట్రీలో సంబంధించి ఆల్రెడీ దీని మీద చాలా మంది కామెంట్స్ కూడా వేశారు. అటు జబర్దస్త్ కావచ్చు, ప్రతి ఒక్కరు కామెంట్స్ చేసినప్పటికీ అంత ట్రోల్ అవ్వాల. బట్ వై పృథ్వీరాజ్ గారు ఎందుకు ఈ విధంగా అన్నారు? ఆ మూవీ ప్రమోషన్లో కూడా అవసరం లేనివి ఆయన అన్నారు, ఎక్కడిదో గ్రడ్జ్ ఉంది ఆయనకి, ఈ వేదికను వాడుకున్నారు అన్న మాటలు కూడా ఇవాళ వినిపిస్తూ ఉన్నాయన్నమాట, అటు ప్రతిపక్షం నుంచి కావచ్చు. అందుకని మిమ్మల్ని అడగడం జరుగుతుంది. ఇప్పుడు అందరికీ తెలిసిందే మేడం, ఏంటంటే ఒక పృథ్వీరాజ్ గారు మాట్లాడితే ఎక్కువ ట్రోల్ అయిపోతుంది. అది చిన్నదాన్ని పెద్దగా చేస్తారు. ఇప్పుడు ఏదైనా ఒకటి పబ్లిసిటీ చెయ్యాలి అనుకుంటే ఒక పృథ్వీరాజును పట్టుకోవాలా, ఓకేనా? ఇతనైతే ఎదురు మాట్లాడతాడో మాట్లాడటో అది తర్వాత మ్యాటర్. కానీ ఇతన్ని మనం ఎలాగా ఏమంటారు ఏడిపించాలి, ఎలా బాధ పెట్టాలి, అసలు వీళ్ళ ఫ్యామిలీని ఎలా లాగాలి అన్న పనిలోనే వీళ్ళు ఉన్నారు. అంతకు మించి ఇక్కడ ఏం లేదు. కావాలని పృథ్వీరాజ్ గారిని బ్లేమ్ చేస్తున్నారు, పృథ్వీ గారిని లైఫ్ పాడు చేస్తున్నారు. ఇప్పుడు ఈ విషయంలో ఆయనకి ఏమన్నా అయిపోయింది, మా అన్నయ్య గారు నైట్ 3 గంటలకు ఫోన్ చేసి పిలిచా, ఇలాగ పడిపోయారు అన్నయ్య, ఆయన ఫోన్లు వస్తుంటే భయపడిపోయి ఫోన్ చేస్తే అంత నైట్ వీళ్ళు అందరూ పరిగెత్తుకొని వచ్చారు. నైట్ వాళ్ళ ఇది కాళ్ళు రాకటం, చేతులు రాకటం అవన్నీ చేశారు. తర్వాత తెల్లవారు గట్ల తీసుకొచ్చి అడ్మిట్ చేశారు. ఎందుకంటే చిన్నదానికి ఇప్పుడు పెద్దగా అయిపోతున్నాయి. సో పృథ్వీ గారికి ఏమన్నా అవుతే ఎవరు బాధ్యులు అదే నేను అడుగుతున్నా. ఎవరు భరిస్తారు అదంతా? సరే, ఇప్పుడు ఆయన సారీ చెప్తారా? ఎందుకంటే పృథ్వీరాజ్ గారు అన్న మాటలు వెనక్కి తీసుకోవాలి, సారీ చెప్పాలి అని అయితే అటు వైసీపీ నాయకులు, అభిమానులు అందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. మరి ఆయన కోలుకున్న తర్వాత ఆయన చెప్పిన దానికి ఓకే సీన్స్లో ఉన్నా లేకపోయినా అన్నది తప్పు అని చెప్పి సారీ ఏమైనా చెప్పే అవకాశం ఉందా? చెప్తారు సారీ. ఎందుకంటే మేము గొర్రెలము అని వాళ్ళు ఒప్పుకుంటే ఈయన సారీ చెప్తారు. మేము గొర్రెలము, మేము ఎవరెవరైనా ట్రోల్ చేస్తున్నామో, ఎవరెవరైనా కామెంట్స్ పెడుతున్నామో, ఎవరెవరు బూతులు మాట్లాడుతున్నామో, మేమందరం గొర్రెలమయ్యా అని వాళ్ళు చెప్తే మేము సారీ చెప్తాం. ఎలా చెప్తాం? ఇప్పుడు వాళ్ళు గొర్రెలని చెప్తానే కదా. ఇప్పుడు మేము గొర్రెల గురించి ఆయన మాట్లాడారు, మీరు 100 గొర్రెల గురించి మాట్లాడారు. 100లో అన్ని పోగా 11 మిగిలినాయి. 11 అన్న అక్షరం వాడకూడదా లైఫ్లో? అది ఇప్పుడు కావాలి. 11 అన్న అక్షరం లైఫ్లో వాడకూడదు. 11 అంటే వాళ్ళకే ఎందుకు బాధ కలుగుతుంది? దేనికి వాళ్ళకి బాధ కలుగుతుంది మనకు అర్థం కావట్లేదు. 11 గొర్రెలు అనగానే వాళ్ళ కోపం వచ్చింది. ఇప్పుడు ఇంత పెద్ద సీన్ చేస్తున్నారు. ఇప్పుడు సీన్ చేసే వాళ్ళందరూ కింద కామెంట్స్ పెట్టాలి, మేమందరం గొర్రెలం అని. అప్పుడు మేము సారీ చెప్తాం కంపల్సరీ. సో ఇదండి ప్రెసెంట్ పృథ్వీరాజ్ గారు ఏదైతే సినిమాలో ఉన్న ఆయనకి సంబంధించిన క్యారెక్టర్స్కి సంబంధించి ఆయన చెప్పడం జరిగింది అని అయితే ఆయన స్టేజ్ మీద చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఆయన భార్య మాటల్లో విన్నట్లయితే సరే ఏదైనా సరే మేము సారీ చెప్తాము, బట్ అవతల వాళ్ళు కూడా అసలు మేము ఉద్దేశపూర్వకంగా ఎవరిని కూడా మేము టార్గెట్ చేయలేదు, కేవలం ఆయన క్యారెక్టర్స్కి సంబంధించి ఆయన చెప్పడం జరిగింది తప్ప ఎవరిని కూడా నిజ జీవితంలో చెప్పడం జరగలేదు. సో వాళ్ళెందుకు భుజాలు తడుకుంటున్నారు అని చెప్పి కూడా వాళ్ళ వైఫ్ అయితే చెప్పడం జరుగుతుంది. సో సారీ అయితే చెప్తాము, అవతల వాళ్ళు గొర్రెలని ఒప్పుకుంటే మేము సారీ చెప్తాం తప్ప లేకపోతే మేము సారీ కూడా చెప్పము. మా తప్పు